రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, స్మృతి మందన, ఎలీస్ పెర్రీ ప్రస్తుతం ఈ పేర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన అందంతో పాటుగా ఆటతో ప్రేక్షకులను ఉర్రు తొలగించడమే కాకుండా ఆర్సీబీ టీంకు తొలి కప్ను అందించడంలో కీలక పాత్ర పోషించింది పెర్రీ. ఇక తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును ముందుండి నడిపించింది లేడీ కోహ్లీ స్మృతి మందన. టోర్నీలో ఆరంభం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్లో మాత్రం అద్భుతంగా రాణించారు. 8 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తు చేశారు. అయితే WPL కప్ గెలిచిన ఆర్సీబీ ఉమెన్స్ టీంకి దక్కిన ప్రైజ్ మనీ గురించి తెలుసుకొని చాలామంది షాక్ అవుతున్నారు. పురుషుల ప్రైజ్ మనీతో పోలిస్తే ఇంత తక్కువ అని కూడా బాధపడుతూ ఉన్నారు. 16 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ యాజమాన్యం కలను మెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ను దక్కించుకోవడం ద్వారా నెరవేర్చారనే చెప్పాలి. ఇక అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన టైటిల్ పోరులో గత ఏడాది రన్నరప్ జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో తొలిసారి కప్ను కైవసం చేసుకుంది ఆర్సీబీ. ఈ విజయంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. ఇక నగరంలో భారీగా ర్యాలీలు, డీజే పాటలతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో WPL టైటిల్ గెలిచిన ఆర్సీబీకి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది, ఇలా ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్. WPL విజేత అయిన ఆర్సీబీకి 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్కు 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్కి గురవుతున్నారు. మరీ ఇంత తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. అదే పురుషుల విషయానికి వస్తే IPL 2023 విన్నింగ్ టీం చెన్నై సూపర్ కింగ్స్కి 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక రన్నరప్గా నిలిచిన గుజరాత్కి 13 కోట్ల రూపాయలు దక్కాయి. ఈ సంవత్సరం IPL విజేతగా నిలిచే టీంకి గతంలో కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 6 కోట్ల రూపాయలు ఎక్కడా, 20 కోట్ల రూపాయలు ఎక్కడ, అసలు రెండింటికి పొంతన లేదంటూ క్రికెట్ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై BCCI ఒకసారి ఆలోచించాలని కూడా చెబుతూ ఉన్నారు. ఇక మిగిలిన వారికి దక్కిన ప్రైజ్ మనీలు చూస్తే అవి కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచిన ఎలీస్ పెర్రీకి 5 లక్షలు, అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్న శ్రేయాంక పాటిల్కి 5 లక్షలు ఇలా వీరికి దక్కాయి. పురుషుల ప్రైజ్ మనీకి, ఉమెన్స్ ప్రైజ్ మనీకి మధ్య ఉన్న తేడాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.